హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. సో, ఈరోజు వీడియో ఏంటంటే గనక మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఈ మధ్య థంబ్‌నెయిల్స్ అవి పెట్టట్లేదు. ఓన్లీ మీరు టైటిల్ చూసుంటారు. సో, అమ్మవారి అలంకరణ అలాగే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. సో, వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనే అనుకోండి. సో, ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను మీరు ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మనం ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గర అవుతున్నామండి. ఇంకొక 25 సబ్స్క్రైబర్స్ అయితే 500 కంప్లీట్ అవుతుందనమాట. సో, 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్‌గా అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి. అలాగే మానిటైజేషన్ కూడా అవ్వాలని బ్లెస్ చేయండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానో చూసారు కదండీ! సో, నేనైతే ఇక్కడ తోరణాలైతే చేస్తున్నాననమాట. సో, ఏంటి అంతా కూడా ఒకే డ్రెస్‌తో ఉంది అని అనుకోవద్దండి. నేను వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసే ఉంటారు మీరు వ్రతంది. సో, అక్కడి నుంచి ఇదంతా కూడా ఒకే డ్రెస్ కదా! సో, ఎందుకంటే గనక నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3కి లేసానని చెప్పాను కదండీ! సో, లేసిన తర్వాత నేను హెడ్ బాత్ అవి చేసుకున్న తర్వాతే నేను ఏ పనైనా పూజకు సంబంధించిన పని మొదలుపెడతానని ఆ వీడియోలో మీకు చెప్పాను. సో, ప్రతీదీ కూడా నేను అప్పుడే వీడియో పెట్టుకున్నానండి. సో, అదే సారీ నేను అన్నీ కూడా చేసుకున్నాను. సో, వీడియో పోస్ట్ చేద్దామంటే అంత వీడియో అనేసరికి ఒక గంట, గంటన్నర వచ్చేసింది. సో, ఇంక అంతెందుకులే అనేసి నేను ఇట్లాగా వేరే వేరే వీడియోస్ కింద పోస్ట్ చేస్తున్నాననమాట. వరలక్ష్మి వ్రతం ఒక వీడియో, సో, ప్రిపరేషన్స్ ఒక వీడియో ఇట్లా అనమాట. తాంబూలము అలా అనమాట. సో, తాంబూలాలు కూడా నేను ముందు రోజు కొనేసి నేను పక్కన పెట్టేసి, సో, నెక్స్ట్ డే పూజ రోజున చక్కగా స్నానం అవి చేసేసి చక్కగా తాంబూలాలైతే సెట్ చేసుకోవడం జరిగింది. నైట్ ఏది కూడా సెట్ చేసుకోనండి నేను. సో, ఆ రోజున నేనంతా కూడా ఫ్రెష్‌గా చేసుకుంటాను. సో, అయితే ఇక్కడైతే నేను తోరణాలు చేస్తున్నాననమాట. 9 ముళ్ళతో మనమైతే చేసుకోవాలి కదండీ! విడివిడిగా 9 ముళ్ళు ఒక కొసర అంచు నుంచి కూడా మనకి ముడి పడాలనమాట. సో, అలాగే 9 ముళ్ళకి కూడా బొట్లు పెట్టుకోవాలి. ముందు వైట్ దారం తీసుకొని 9 పేటలైతే తీసుకొని పసుపు అవి రాసుకొని చక్కగా 9 ముళ్ళైతే వేసుకోండి. ఒక పువ్వు కట్టుకున్నా పర్లేదు. లేకపోతే 3 పువ్వులు, 5 పువ్వులు లేకపోతే 9 రకాల పువ్వులు కట్టుకున్నా పర్వాలేదనమాట. సో, ముడికి బొట్లు పెట్టుకోండి చక్కగా. ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతంలో మనం చక్కగా ఆ తోరణాలనైతే మనం పెట్టుకొని పూజించాలి కాబట్టి సో, ముడికి చక్కగా అందంగా బొట్లవి పెట్టుకోండి. అంటే పూజించాలి అని కాదు. దానికోసం పెట్టుకుంటే అందం కోసం అని కాదు. మనం భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకోవాలి కాబట్టి మనకి చక్కగా మన ఆనవాయితీ అనమాట అది. మీరు ఎక్కడ బుక్‌లో చూసుకున్న, ఎక్కడ చూసుకున్న 9 ముళ్ళతో తోరణమైతే నోసుకోవాలి కదా! సో, నేను అందుకే చెప్పాననమాట. ఇక్కడొచ్చేసి తోరణాల పనైతే అయిపోయింది. ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేయడం అనమాట. సో, నేను చెప్పాను కదండీ! నేనైతే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక మీటర్ పీస్ అయితే తీసుకున్నాను నేను. మీటర్ పట్టు ముక్కయితే తీసుకున్నాను. తర్వాత దానికి కొంచెం పైట కింద వేద్దామనేసి గోల్డ్ కలరు గోల్డ్ కలర్ అయితే ఒక అర మీటర్ తెచ్చాననమాట. సో, ఇదైతే స్కై బ్లూ అండ్ పైన గోల్డ్ చిన్ని ఫ్లవర్స్ కింద వచ్చినాయనమాట. బుటా టైపు. సో, ఈ పట్టు ముక్క అయితే తెచ్చాను. సో, నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని రెడీ చేసిన నేనెప్పుడు కూడా బ్లౌజ్ పీస్తోనే రెడీ చేస్తానండి. సో, ఆ బ్లౌజ్ పీస్ అనేది నేనైతే కుట్టిచ్చేసుకుంటాను. సో, ఎవరికీ ఇవ్వడం అలాంటిది చేయకూడదు కాబట్టి మనం పూజలో పెట్టుకున్నవి. సో, అమ్మవారికి రెడీ చేయడానికి ఇక్కడైతే అమ్మవారికి చక్కగా శారీ కట్టాలి కాబట్టి సో, నేనైతే చక్కగా మడతలు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాననమాట. ఇట్లా మనం పెట్టేసుకుంటే మనకి ఈజీ వేర్ అంటే చక్కగా అమ్మవారికి కట్టడానికి చక్కగా నీట్‌గా ఉంటుందనమాట. సో, ఇట్లా మడతలు పెట్టేసుకొని ఎక్కడ కూడా కదపకుండా పిన్స్ గానీ లేకపోతే నేనేం చేశానంటే బట్టలు క్లిప్‌లు పెట్టుకున్నాననమాట. సో, ఎక్కడ కూడా కదలదు అనేసి. సో, స్ట్రాంగ్‌గా ఉంటుందనేసి. సో, అట్లా పెట్టేసుకొని చక్కగా మనము అమ్మవారికి కట్టేటప్పుడు మనకి అదే ముందే ఫోల్డ్ అవి చేసుకుంటే చక్కగా ఇదవుతదనమాట. సో, వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ఇవాళ కూడా శుక్రవారమే కదండీ! సో, ఇవాళ కూడా చాలామంది వ్రతమైతే చేసుకున్నారని భావిస్తున్నాను. సో, చక్కగా
వ్రతము ఇవన్నీ కూడా అన్నీ చేసుకొని అందంగా తాంబూలాలన్నీ ఇచ్చుకొని చక్కగా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఆ లక్ష్మీదేవి కృపకి మీరు చక్కగా పాత్రులు కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు రావాలనేసి, అలాగే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతం వరకు కూడా అందరికీ కూడా హెల్త్, వెల్త్ అన్నీ బాగుండాలనేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే. సో తర్వాత ఇంకా మనం ఇట్లా ఫస్ట్ ఏం చేశానంటే లేవగానే ఫస్ట్ లెగుస్తూ లేగడం ఇల్లు తుడిచేసుకున్నాను. తర్వాత హెడ్ బాత్ అవి చేసేసుకొని చక్కగా వచ్చి ఒక డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా ఈ ప్రిపరేషన్స్ అనమాట. అంటే తోరణాలు కట్టడం అని ఇలా అమ్మవారికి చీర అవి కట్టేసి ముందు అలంకరించేయడం. తర్వాత పీటకి పసుపులు ఇవన్నీ రాసుకోవడం. సో, ఇలా అనమాట. ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ చేసుకుంటం జరిగిందనమాట లైన్‌గా. సో, ఇంకా డెకరేషన్ అది ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. నేను వరలక్ష్మి వ్రతం పూజ అప్పుడు మీరు చూసే ఉంటారు. నేను సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నాను. చక్కగా ఒక క్లాత్ అయితే కట్టేసి వెనకాతల దానికి నేను మన అరిటాకులుంటాయి కదండీ! సో, గ్రీనిష్‌గా ఉంటుందనేసి బావుంటుంది పచ్చ పచ్చగా అనేసి. సో, అరిటాకులైతే నేను పెట్టుకొని మనకి గంటలుంటాయి కదా! సో, అవి ఏంటంటే బంతి పూలేమైనా గుచ్చుదామని అనుకున్నాను. సో, ఇంకా తీసుకోలేదనమాట. ఇక్కడ పిల్లలతో కుదరలేదు. ఇంకా సో, అంత రష్‌లో ఇంకా పిల్లలతో కుదరలేదు. సో, ఇంకా వచ్చేసాననమాట ఇంటికి. ఇంక అందుకే ఆ మామిడి ఆకులతోనే మళ్ళా అట్లా అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, అంతా గ్రీనిషే అనమాట. మొత్తం డెకరేషన్ అంతా వచ్చేసి గ్రీన్ కలరే ఇంకా. సో, నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అంటే సంవత్సరానికి ఒకసారి మన అమ్మవారిని అంటే మన ఇంటికి పిలుచుకుంటాం కాబట్టి చక్కగా ఆవాహనం చేసుకుంటాం కాబట్టి, సో, అమ్మవారు నచ్చేలా, మెచ్చేలా ఉండాలనేసి మన భక్తిలో నిజంగా మన భక్తి ఉంటే చాలండి మన మనసులో. మన మనసు కల్మషం లేకుండా ఉంటే చాలు. అదే ఒక అమ్మవారికి మనం ఇచ్చే ఒక భక్తి అనమాట. కాకపోతే ఏంటంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళన్నీ చేసుకుంటారు. ఎవరు బంగారం ఉన్నవాళ్ళు బంగారంతో అలంకరిస్తారు. వెండి ఉన్నవాళ్ళు వెండితో అలంకరిస్తారు. ఇత్తడి ఉన్నవాళ్ళు ఇత్తడితో అలంకరిస్తారు. సో, ఏమీ లేని వాళ్ళు చక్కగా అన్నీ కూడా చేసుకుంటారండి. ఎవరి స్తోమత వాళ్ళది. సో, ఏంటంటే ఏదో హై క్లాసులు చూపించుకోవాలి, లేకపోతే ఏదో ఇలా ఉండాలని కాదు. ఆహ్, చక్కగా ఒక్కొక్కళ్ళకి నాకెలా ఇష్టమంటే, నాకు ఏంటంటే, నాకు దేవుడి కాడ సామానమన్నీ కూడా వెండి ఉండాలి. సో, వెండితోనే చక్కగా అన్నీ అంటే స్పెషల్ ఇలా పూజలప్పుడు వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అని, సో, ఇలాంటప్పుడు చక్కగా అంతా కూడా వెండితో అలంకరించుకుని అంటే స్పెషల్ పూజలు కాబట్టి, ఇలా నాకంతా కూడా నాకు వెండి ఉండాలి అనేసి దేవుడి దగ్గర నాకొక కోరిక. సో, నాకు సగం వెండయితే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయిపోయింది. మీకు మొన్న నా సిల్వర్ వ్లాగ్ కూడా చేశాను. సో, ఇప్పుడొచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి కూడా నేను చాలా సిల్వర్ అయితే తీసుకున్నానండి. అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. లేకపోతే మొత్తం వెండి కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను మళ్ళీ ఒక్కసారి. అంటే కొత్తగా న్యూ థింగ్స్ తీసుకున్నాను కాబట్టి. అలాగే అన్నీ చక్కగా అలా పెట్టుకొని అంటే ప్రతిరోజు తీసుకొని పూజించం కదండీ! సో, మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి వెండి వస్తువులు అంటే ఇప్పుడు వెండి వస్తువులున్నాయంటే వాళ్ళేదో ఉన్నవాళ్ళని కాదండి. అంటే వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసుకొని అంటే రూపాయి, రూపాయి దాచుకుని కొనుక్కున్న వా వా అవి వాళ్ళకేంటంటే నేనున్నాను. సో, నేను ఒక ఎక్కువ నేను ఏమి ఆడంబరాలకి పోను, ఖర్చులు చేయను. సో, నాకున్నంతలో నేను డ్రెస్సులవి కూడా నేను కాస్ట్‌లీ, కాస్ట్‌లీ డ్రెస్సులు తీసేసుకోవాలి. నేను వేసేసుకోవాలి శారీస్ కాస్ట్‌లీ, కాస్ట్‌లీ తీసేసుకోవాలి. అలా నేనైతే ఏమనుకోను. సో, అందుకు నేను కొంచెం నాకేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎక్కువ పెట్టాలనేసైతే నాకు కోరికనమాట. సో, అందుకే నేను అట్లా తీసుకుంటాను. అలా చాలామందికుంటుందండి. అంతేగాని వెండున్నంత మాత్రాన ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే వెండి లేనంత మాత్రాన లేని వాళ్ళు కాదు. సో, వెండి, బంగారాలు పెడితేనే లక్ష్మీదేవి ఆవాహన అవుతుందంటే అలా అని కాదు. భక్తి శ్రద్ధలతో మనం ముందుండాలనమాట. సో, అది మెయిన్ పాయింటొచ్చేసి. సో, ఇక్కడ చూసారు కదండీ నేను నా దగ్గరొచ్చేసైతే ఇత్తడివి పెద్దవి లేవండి. సో, స్టీల్ బిందెల టైప్ కూడా నా దగ్గర లేవు. అందుకే ఇవి నావి కొత్తవే అనమాట. సో, అల్మారాలోంచి తీసి నేను అందులోనే బరువుకి ఆగాలి కాబట్టి నేను ఇప్పుడు అందరూ కూడా 2 ఇన్ 1 ప్లాస్టర్స్ ఇవన్నీ వేస్తారు కదండీ! సో, నేనేంటంటే బియ్యం
బియ్యం వాటి నిండా పోసేసి అంటే బరువు ఆగుతుందనేసి సో, వాటి నిండా పోసేసి అలా అయితే పెట్టాను. సో, పైనొచ్చేసి ఇత్తడి చెంబయితే పెట్టాననమాట. వెనకాతల అట్లా చేతుల కింద కట్టాను కదండీ! సో, అది వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్ గాజుల స్టాండ్ అనమాట అది. సో, అదంతా కూడా అలాగా సెట్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే నేను చక్కగా అమ్మవారికి డెకర్ చేసేస్తున్నాను. సో, అమ్మవారికైతే కాసుల పేరు వేశాను. ఆ కాసుల పేరొచ్చేసి నేను అమ్మవారి కోసమే ఆన్‌లైన్‌లో బుక్ చేశానండి అది. తర్వాతొచ్చేసి నల్లపూసలొచ్చేసి నేను మొన్న రీసెంట్‌గా 2 నల్లపూసలు తీసుకున్నాను. ఒకటి నా బర్త్‌డే రోజు వేసుకున్నాను. ఇంకొకటి ఇప్పుడు అమ్మవారికి వేశాననమాట. సో, అమ్మవారి వాడాకైతే మనం వేసుకోవచ్చు కదండీ! సో, అందుకు అమ్మవారికైతే వేశాను. వాళ్ళనిదుంది అనేసి. అంటే అన్నీ కూడా వాళ్ళనియే పెట్టుకోవాలి కాబట్టి. సో, అది. రూపు కూడానండి కొనుక్కోలేని స్తోమత లేనోళ్ళు చక్కగా పాత రూపులేమన్నా ఉంటే వాటిని ఆవు పాలేసి శుద్ధి చేసుకొని చక్కగా ఆ రూపే మళ్ళీ మనం పూజించుకోవచ్చనమాట. సో, పాత రూపులు కూడా లేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో అమ్మని ఆవాహనం చేసుకొని అమ్మ భక్ అమ్మ 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 మన భక్తికి ఎంతో సంతోషించేలా మనం చేసుకోవాలి. అంతే అనమాట. సో, చూసారు కదండీ! శారీ అయితే నేను ఇట్లా కడుతున్నాననమాట. సో, నేను కట్టే విధానం కొంచెం మీకు వెరైటీగా అనిపించొచ్చు. నా సింపుల్ మెథడ్ అనమాట. నాకు సింపుల్ వే ఇది. సో, నేను ఇట్లా ముందే కుర్చీలవి పెట్టేసుకొని చక్కగా ఇట్లా వేసేసుకొని, ఆ వెనక నుంచి చక్కగా అదేంటంటే మనకి బుట్టలా కూడా వస్తుందనమాట. మీరు చూస్తారు కదా! లాస్ట్‌లో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత డెకరేషన్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అమ్మవారు కూడా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక వీడియో అయితే తీశాను. సో, లాస్ట్‌లో అది మీకు యాడ్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. చక్కగా అమ్మవారు చీరంతా కూడా కింద చక్కగా ఇట్లాగా మొత్తం వచ్చి చక్కగా చాలా కళగా అనిపించారనమాట అమ్మవారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నన్నేమనుకోకండి. మా ఇంటికొచ్చిన అందరూ కూడా ముత్తైదువుల కాడ్నుంచి అందరూ కూడా అసలు అమ్మవారు వచ్చే కూర్చున్నట్టున్నారనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నిజంగాని. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడైతే వడ్లానం అయితే పెడుతున్నారండి. ఇది కూడా ఆన్‌లైన్‌లోదే మీషోలోదే అనమాట వడ్లానం. సో, ఆహ్, కొంచెం అంటే బయట మనకి దొరికేవి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో, ఇలా మీషోలో గట్టా అయితే కొంచెం అంటే మనకి కావాల్సిన ప్రైజెస్‌లో మనం చూజ్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు బయట షాపులకెళ్ళి కొంచెం మొహమాటానికి తక్కువయి చూపించమనాలి అంటే ఏదోలా అనిపిస్తుంది. సో, ఇట్లా మీషో అంటే ఆన్‌లైన్ షాపింగ్ మీషో అని కాదు. ఆన్‌లైన్ షాపింగ్ అంటే మనకి కొంచెం మన బడ్జెట్‌లో ఎతుక్కోవచ్చు కదా! అండర్ 200 అని లేకపోతే అట్లా మన బడ్జెట్‌లో మనం ఎతుక్కోవచ్చు కదా! సింపుల్‌గా ఉంటుందనమాట. సో, నేను అందుకే ఏమన్నా ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్‌కి గట్టా కావాలంటే ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటాను. సో, ఏమన్నా సొంతంగా నాకు కొనుక్కోవాలనుకుంటే గనక బయట కొనుక్కుంటాను. నాకైతే నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయనండి. శారీస్ గానీ, డ్రెస్సులు గానీ ఏవి కూడా. ఎప్పుడో ఒకసారి ఏదైనా అమావాస్యకో, పుణ్యానికో అలా అంతే. సో, ఏందనమాట ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లాగ్ ఈరోజు ఆగస్ట్ 15థ్ కదండీ! సో, ఫ్లాగ్ హోస్టింగ్స్ అవి ఉంటాయి. మా పిల్లలకి సో, ఫ్లాగ్ డ్రెస్సులనేసి అది అలాంటివి ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. అలా అనమాట. సో, అందరికీ కూడానండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో, నేను ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 79 సంవత్సరాలు అవుతుందండి. అంటే 78 పూర్తి చేసుకొని ఇప్పుడు మనం 79లోకి అడుగు పెడుతున్నాం అనమాట. మనకి 1949లో అయితే మనకి ఈ స్వతంత్ర దినోత్సవం అనేది రావడం జరిగింది. సో, దీని వెనకాల ఎంతోమంది మహానుభావుల త్యాగాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో, అందుకే మనకి మన భారతదేశం కూడా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ కిందే ఉండిపోతుందండి. డెవలప్ కంట్రీలోకి మన భారతదేశం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి చక్కగా మీరందరూ కూడా చిన్న పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మన ఇండియాని డెవలప్ కంట్రీలోకి ప్లేస్‌లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వినేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ పిల్లలకి ఈ మాటే చెప్పండి. సో, డెవలప్డ్ కంట్రీ కిందే ఉంటుంది మన ఇండియా. మీరు చదువుకుని మన దేశాన్ని డెవలప్ కంట్రీలోకి చేరేలా చేయండి అనేసి మీరు వాళ్ళకైతే ఒక బూస్టప్ లాగా వాళ్ళకి ఒక మైండ్‌లో ఉండిపోయేలాగా మీరైతే పెట్టాలనమాట. కంపల్సరీ పేరెంట్స్‌గా మన బాధ్యత అది. సో, ఆహ్, సో, చూసారు కదండీ! మన ఇండిపెండెన్స్ డే మనకి ఈరోజు మనం ఇంత ఫ్రీగా మన రైట్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా అనుభవిస్తున్నామంటే ఎంతోమంది మహానుభావుల త్యాగాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం అనమాట. సో, వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప నివాళి ఏంటంటే గనక మన ఇండియాని మంచి ప్లేస్‌లో మనం పెట్టుకోవడమే. సో, అలాగే కొంచెం
అన్నీ కూడా ఈ అగాత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదండీ! సో, అవి కూడా జరగకుండా ఒక బెస్ట్ ఇండియన్‌గా మనం, ఒక సిటిజన్‌గా మనం చాలా ఇదిగా కూడా మనం ఫైట్ చేయాలనమాట. సో, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో, మీ పిల్లలందరూ కూడా చక్కగా ఫ్లాగ్ హోస్టింగ్‌కి అవి ఎళ్లి ఈరోజైతే కొంచెం హడావిడిగా ఉంటుంది. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే, ఓ పక్కన పిల్లలకి ఫ్లాగ్ హోస్టింగ్ అని స్కూలుకి పంపాలి రెడీ చేసి ఒక పక్కనేమో మీకు ఇంట్లో పూజ. సో, కొంచెం హడావిడిగా ఉంటుందనమాట. సో, అంటే అంటే పండగలన్నీ ఒక్కొక్క రోజే రావడం కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుందనమాట. ఆహ్, సో, చూసారు కదండీ అమ్మవారినైతే ఫేస్ ఇవన్నీ కూడా పెట్టేసాను. సో, అమ్మవారికైతే నేను ఇట్లా రెడీ చేస్తున్నాను ఒకటొకటి. అంటే మీరు చూస్తున్నారు కదా! నేను ఎట్లా రెడీ చేస్తున్నాను అనేసి నేను ఈలోపు మధ్యలో ఇండిపెండెన్స్ డే గురించి చెప్తున్నాననమాట. ఎలాగో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి. సో, విడిగా ఏమన్నా ఒక వ్లాగ్ చేద్దాం. లేదనుకుంటే ఇంకా మేబీ ఇంతే. సో, ఈ వీడియోలోనే చెప్పేసాను కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు. సో, ఏవండీ ఒక రిక్వెస్ట్, ఏమి అనుకోవద్దు. అన్ని వీడియోస్‌లో చెప్తున్నావు కదా! ఇదే మాట అనేసి. సో, వీడియోస్ కంపల్సరీ మీ ఫ్యామిలీలో గాని ఎవరికైనా అవసరమయ్యే వీడియోస్ గట్టా ఏమన్నా ఇందులో ఉంటే గనక కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ ఇవన్నీ కూడా నేను ఎక్కువ చేస్తాను. సో, ఎవరికైనా నచ్చినట్లు గట్టా అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడైతే డెకరేషన్‌కి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే నా అమ్మ చక్కగా రెడీ అయిపోయి ఉన్నారనమాట. సో, అలా గ్రీన్ మ్యాట్ మీద పెట్టాను. అట్లా కింద పెట్టకూడదు కాబట్టి. సో, ఇక్కడైతే నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాననమాట. అన్నీ సర్దుకుంటున్నాను. ప్రసాదాలు ఇవన్నీ తెచ్చి సర్దుకోవడం. సో, ఒకటోటే తెచ్చి అన్ని తాంబూలాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవడం. సో, అంతా కూడా ఇంకా అలా అమ్మవారి దగ్గర అన్నీ సెట్ చేసుకున్నాననమాట. సో, ఇవన్నీ కూడా నేను సర్దుకుంటుంటే మా హస్బెండ్ చిన్న వీడియో తీసి "సర్దుకో, సర్దుకో బాగా సర్దుకో" అని అంటున్నారనమాట. సో, ఇక్కడ నేనంతా కూడా సర్దుతున్నాను. సో, ఇంకా అమ్మవారిని శుభ్రంగా రెడీ చేసేసి తర్వాత నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాననమాట. సో, మా ఇంటి మహాలక్ష్మి నేనే కాబట్టి మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా! సో, నేను కూడా రెడీ అయ్యాననే అనుకుంటున్నాను. సో, మా బుడ్డి పాపను కూడా పట్టు లంగా వేసుకోవే అంటే వేసుకోనంటుంది. సో, తనకి 3 సంవత్సరాలండి. నేను అంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేనైతే ఇంక వదిలేసాను. సో, తనకి మెత్తని బట్టలు అలవాటయిపోయినియి. నేను చిన్నప్పటి నుంచి అవే అలవాటు చేసేసాను మా పిల్లలకి. సో, ఫైనల్‌గా నా డెకరేషన్, నా అమ్మవారు, సో, నేను పెట్టిన ప్రసాదాలు, నేనిచ్చే తాంబూలాలు, నేను అమ్మవారికి పెట్టిన శారీ, గాజులు, సో, ఇవన్నీ కూడా ఇట్లా ఒక వీడియో అయితే లాగాననమాట. సో, చూసారు కదండీ అమ్మ ఎంత చక్కగా ఉన్నారో. సో, నాకు ఆ కలర్ శారీ కూడా నచ్చింది. అంటే అమ్మవారికి కట్టిన ఆ శారీ కూడా బ్లౌజ్ పీస్ కూడా నాకు చాలా నచ్చిందనమాట ఆ కలరు. నేను ఒక సంవత్సరం ఏమో పింక్ కలర్‌తో రెడీ చేశాను. ఒక సంవత్సరం వచ్చేసి గ్రీను, ఈ సంవత్సరం వచ్చేసి స్కై బ్లూ అనమాట. సో, లాస్ట్ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను అంత సెలబ్రేట్ చేసుకోలేదు. ఓన్లీ కలశం పెట్టేసుకొని, ఫోటో పెట్టేసుకొని, దండమైతే పెట్టేసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి అష్టలక్ష్మి చెంబనమాట. ఇదంతా కూడా వెండి పువ్వులతో ఆ అమ్మవారికి 108 నామాలు చదువుకున్నప్పుడు చక్కగా వేసుకున్నాననమాట. సో, ప్రసాదాలైతే ఇవి పెట్టామండి. శనగలు, గారెలు, బూరెలు, చలివిడి, వడపప్పు, యాపిల్స్, దానిమ్మకాయలు, ద్రాక్షపళ్ళు, బత్తాకాయలు. సో, ఇవన్నీ కూడా ఇలాగైతే ప్రసాదాలైతే పెట్టాను. సో, పరమాన్నం ఇవి. ఇక్కడొచ్చేసి ఈ శారీ అనమాట. సో, ఇలా ఇలా నా వ్రతమైతే జరిగింది. సో, ఇవన్నీ కూడా పువ్వులు, సో, తేనె ఇవన్నీ కూడా. సో, చూసారు కదండీ! నా ప్రిపరేషన్స్ అంటే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ. సో, ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ లక్ష్మీదేవి ఎలా ఉన్నారో కూడా మీకు చూపించేసాను ఈ వీడియోలో. సో, హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నా బిగ్ 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 రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ కూడా. సో, నాకు ఇప్పటికీ చూస్తుంటే నేను అమ్మవారిని గట్టా అంతా తీసేసిన తర్వాత కూడా నాకు అక్కడ ఒక వెలితనిపిచ్చేసింది. సో, ఈ ఎంతో అందంగా ఉన్న అమ్మ ఒకరోజు అట్లా ఇంట్లో ఉండి ఏదో ఇట్లా వెలితి కింద అనిపించిందనమాట. సో, బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.